ఇంకా దేవుడు చేసిన సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యాలు ఎవరైనా సరే చెప్పాలని ప్రేరేపణ కలిగితే సాక్ష్యం చెప్పవచ్చు. హల్లెలూయా. సాక్ష్యం చెప్పాలని ప్రేరేపణ కలిగిన వారు సాక్ష్యం చెప్పవచ్చు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీరు ఒక్కరిగా ప్రార్థించండి. ప్రార్థించండి. ప్రార్థన చేయండి. మీరు ఒక్కరిగా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయా మమ్మల్ని నీ ఘనమైన నామానికి, విలువైన నామానికి, అది జ్యేష్ఠమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ఇస్తాయా. పరిశుద్ధుడా, నేల మట్టికి నన్ను తగ్గించి నా పేరు కొట్టివేసి అయా మా ముఖ కాంతుల నుండి మాట్లాడి ఇక్కడ అగ్ని జ్వాలలు మండించగలుగును గాక. ప్రతి అపవాదిని కాలిపోవును గాక. బలహీనత నుండి విడుదల కలుగును గాక. అగ్ని వర్షము కురిపించగలుగును గాక. అధికార వర్షం నీ వర్తమానం ఎత్తుతూ ఉన్నాక పరలోక తేజస్సు మా మధ్యన దిగబడుదురు గాక. అయా నీ వాక్యం వింటుగా స్వస్థత కార్యాలు పొందుకుందురు గాక. కార్యములు సఫలపరచగలుగును గాక. అటు కృప ధన్యత మాకు దయచేయండి. నజరులో యేసునాథుని పేరిట అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ జూన్ మాసంలో మొదట శుక్రవారంలో మనం ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఓకు కందన కార్యం చేసాడు నా దేవాతి దేవుడు. 1వ తారీఖున నేను కోరే దానికంటే అధికమైన దేవుళ్ళు నా ప్రభు ఇచ్చి ఉన్నారు. ఓకు కందని కార్యాలు నా ప్రభు చేసి ఉన్నారు. ఆయనకి కొట్లాది కొలది స్తోత్రాలు తెలియపరచుకుంటా. నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన అద్భుతాలు చేయగలవాడు. దేవుని స్తోత్రం. ఓకుకి అందని కార్యాలు చేయగలవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేయగలవాడు. ఎందుకంటే నా పట్లే కాదు కానీ ప్రతి ఒక్కరి పట్ల చేయగలవాడు. అడిగితే ఇచ్చే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు, తట్టితే తీసే దేవుడు. అందుకనే మొట్టమొదటిగా నేను ఒక మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ముందుగా యేసు ప్రభుల వారిని మీ హృదయంలోనికి అంగీకరించడం ప్రారంభిస్తే ఈ వాక్యం ఇంటిగానే రక్షణ కార్యములు జరుగునుగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరిని అంగీకరించాలి? యేసయ్యని అంగీకరించాలి, విశ్వసించాలి. నువ్వు నా దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. అంతేగాని ఎక్కడికి వచ్చి నీ మనసు ఎక్కడెక్కడికో తిప్పవద్దు. హల్లెలూయా. నీ మనసు నీ దగ్గరే ఉంచుకోండి. ఈ వాక్యం వింటుండగానే నా దేవుడు నాకు అద్భుతం చేయాలి అన్న మనసు తలంతి నీకు వచ్చినప్పుడు నువ్వు వెళుతూ గొప్ప ప్రమోషన్ మోసుకొని వెళుతురు కాక. నా యేసయ్య ఎదుట నువ్వు సరెండర్ అయిపోవాలి. ఈరోజు ఒక ఖైదీలాగా సరెండర్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చూడండి, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే మనం చూడండి కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు ఆ కాలు రెగలు వేసుకుంటా ఎలా అనుకుంటా వెళ్ళి ఆ ఎస్ఐ గారి ముందు నిలబడతామా? మనం టక్క చేసింది కూడా పీకి వేస్తాం. అవునా కదా? టక్క చేసింది కూడా పీకి వేస్తాం. ఆ మడత సట్టు చివరికి పెట్టింది కూడా మడత పెడతాం. హల్లెలూయా. సమస్తం ఆ ఎట్ట ఎలా ఉండాలో అలా ఉంచి
ఏమవుతామంటే ఆ యశ్వి గారి దగ్గరికి వెళ్తున్నానే సరెండర్ అయిపోతావు. నువ్వు ఎంత పెద్ద అధికారి పోయినా గడగడ వలుగుతూ సరెండర్ అయిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసయ్య ప్రేమ నీలో ఉంటే, నా యేసయ్యతో సహవాసం నువ్వు కలిగి ఉంటే, యాక్టర్ అయినా డాక్టర్ అయినా ఎస్ఐ అయినా ఎవరైనా నీ ఎదుట తల గురించి నమస్కారం చేయవలసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి ఉద్యోగమంతులైనా, ఏ డాక్టర్ కలెక్టర్ యాంటర్ అయినా ఎవరైనా సరే తలదించాలి అధికారుల దగ్గర. కానీ అధికారులే యేసయ్య ఎదుట తలదించబడుదురుగా. ఈ నామము మహిమ కలిగిన నామము, ఈ నామము గొప్ప నామము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు ఆ అధికారం నాకు వచ్చిందా అని. నీ మనసులో నిరదీవులకి ఎప్పుడైతే నా తండ్రిని ఆహ్వానిస్తావో ఆశ్చర్యమైన కార్యములు జరుగునుగా. హల్లెలూయా. మనం తగ్గించబడిందాన్ని నేను అదే చెప్తుంటా. మొట్టమొదటిగా ఆ మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. నేనైతే ఏరే వాక్యం చూసుకున్నాను. మత్తయి రాసిన మత్తయి సువార్త 18 మొదటి నుండి చదువుతారు. ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా, పరలోక రాజ్యములో ఏమని ఎవడు గొప్పవాడని అడుగుగా, అబ్బా ఎంత గొప్ప మాట అండి. పరలోక రాజ్యం ఎవరు గొప్పవారు అని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఒక చిన్న బిడ్డని ఆయన తీసుకుని వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను, వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను, ఎట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని. దేవుని స్తోత్రం. మీరు మార్పు చెంది ఈ చిన్న బిడ్డల వల్లే ఉంటేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గట్టిగా 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 చెప్పడం అర్థమైందా మీకు? ఎందుకంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ఎలా ప్రభు అని అడిగితే చిన్న పిల్లవారిని చూసుకుని మన వద్ద నిలబెట్టి అంటున్నారు కదా. మీరు చిన్న బిడ్డ వలె మనస్తత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. దేవుని స్తోత్రం. అటువంటి మనసుతో ఉన్నాము అన్నవారు ఎవరైనా ఉన్నారా? నేను కూడా లేదు. అలాగే ఉంటామా? చిన్నపిల్లలు చూడండి, మారం చేసినప్పుడు వాళ్ళ చేతికి ఏదైనా ఇస్తే ఆ ఏడుపు అనేది ఆపివేస్తారు. హల్లెలూయా. ఆ మారం చేస్తాం ఆపివేస్తారు. అది ఎంత పెద్ద వస్తువు అయినది నాకు కావాలి కావాలని పట్టుబడతారు. ప్రేమతో దాన్ని మనము ఇచ్చి వేస్తూ ఉంటాం. అలాగే నువ్వు చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉంటే నా దేవుడు పరలోక రాజ్యానికి నిన్ను చేర్చగలుగునుగా. అలాంటి మనస్తత్వం ఉండదు. చూడండి, మన పిల్లవాడిని కొట్టేవనుకో ఒక 5 నిమిషాలు ఏడుస్తారు, మరలా వచ్చి మనల్ని అడ్డుకుంటారు. నువ్వు కొట్టేవు కదా అని నీ దగ్గరికి రాకోకుండా మానివేయరు. దేవుని స్తోత్రం. మానేస్తారా? చూడండి, మా ఇంటి పక్కన చక్కగా తల్లి బిడ్డ మాట వింటలేదని పెద్ద వాత పెట్టించేది. నాకే కోపం వచ్చి ఏడ్చాను ఆ వాతను చూసి. ఇంటికి వెళ్ళారు, అమ్మని గట్టిగా తిట్టాను, నీకేమైంది ఎలా పెట్టావని. మరలా తల్లి వాత పెట్టిందని ఇడిచిపెట్టలా. బిడ్డ తల్లి ఓడి చేరు